గం గణపతయే నమః. ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తులకు మరియు సాధకులకు నమస్కారం. మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మనలో చాలా మందికి శత్రువులు ఉంటారు. మనం ద్వేషించేవారు కాదు, మనల్ని ద్వేషించేవారు మన శత్రువులు. ఇలాంటి శత్రువులు మన ఎదుగుదలను ఓర్వలేక మనకు చెడు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారిని మనము భౌతికంగా ఎదుర్కోలేనప్పటికీ ఒక స్తోత్రాన్ని ప్రతిదినము జపించడం వలన ఇలాంటి శత్రువుల నుండి మనకు రక్షణ కలుగుతుంది. ఆ స్తోత్రమే పంచాయుధ స్తోత్రం. పంచాయుధాలు అంటే 5 ఆయుధాలు. అవి ఏమిటంటే శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సు. వీటిని స్తుతించడమే పంచాయుధ స్తోత్రం. శంఖ, చక్ర, గద, ఖడ్గం, ధనస్సులను కలిగిన వాడు ఎవరు అంటే విష్ణుమూర్తి. వీటిని స్తుతించడంతో పాటు ఆ విష్ణుమూర్తిని కూడా మనము స్తుతించడం వలన మనకు మంచి ఫలితం ఉంటుంది. మనము ఈ పంచాయుధ స్తోత్రాన్ని జపించడం వలన మనకు ఎలాంటి శత్రువులైనా దూరంగా వెళ్ళిపోతారు. ఆ పంచాయుధ స్తోత్రాలు ఏంటివి అనేటివి మనం ఇప్పుడు చెప్పుకుందాం. స్ఫుర సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. అంటే చక్రం మనకు బాహ్యంగా ఉన్నటువంటి శత్రువులను నుండి మనల్ని రక్షించబడుతుంది, లేదా మన నుంచి దూరంగా చేస్తుంది, లేదా మనకి మిత్రులను చేస్తుంది. ఈ చక్రము ఆ సుదర్శన చక్రము మనకి రక్షణగా నిలుస్తుంది. ఇక రెండవది శంఖం. శంఖం యొక్క స్తోత్రం ఏమిటంటే విష్ణోర్ముఖోత్సానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. ఇది మనము మాట మాట్లాడితే ఆ మాటను తిరిగి తీసుకోలేము అంటారు. అలాగే మన మాట మంచి మాటలు రావడానికి మన వాక్కును శుద్ధి చేస్తుంది. మనం మన నోటి నుంచి ఏవైనా వేరే మాటలు రాకుండా మంచి మాటలు వచ్చి మనకు పక్కలుండే వారిని కూడా మిత్రులను చేసుకోగలిగేటటువంటి మంచి మాటలను మనకు వచ్చేలా చేస్తుంది. ఇక మూడవ గద, కత్తి, ధనస్సు. ఈ మూడు కూడా మనకేం చేస్తాయంటే మనలోని అంతర్శత్రువులను అంటే కామ, క్రోధ, లోభ, మోహాలను తుంచివేసి మనల్ని వాటి నుంచి మనకు సన్మార్గంలో నడిపించేలా చేస్తాయి. అవి ఏంటంటే గద యొక్క స్తోత్రాన్ని చెప్పుకుందాం. హిరణ్మయీం మేరు సమాన సారాం కౌమోదకిం దైత్య కులైక హంత్రీం వైకుంఠ వామాగ్రకరాభిభృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. రక్షోసురానాం కఠినోగ్రకంఠ చేదక్షరచ్చోనిత దిగ్ధదారం తం నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. యజ్ఞా నినాద శ్రవణాత్ సురానాం చేతాంశ నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యా శని బాణవర్షే షాడ్గం సదాహం శరణం ప్రపద్యే. ఇవి పంచ ఆయుధాలు, పంచస్తోత్రాలు. ఆ విష్ణుమూర్తి యొక్క స్తోత్రము ఇంకొకటి ఉంది. ఆ స్తోత్రం కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. సశంఖ చక్రం సగదాశి షాడ్గం పీతాంబరం కౌస్తుభ వత్స చిహ్నం శ్రియ సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. ఈ స్తోత్రము ఆ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఇద్దరిని స్తుతించినట్టుగా మనకు వస్తుంది. మనము ఈ పంచ ఆయుధాలు అంటే ఈ స్తోత్రాలను అన్నింటినీ కూడా ప్రతిరోజు మనం నేర్చుకొని స్తుతించినా సరే, లేదా
మనం ప్రతిరోజు స్తుతించినట్లయితే మనకు ఎలాంటి శత్రువుల బాధ ఉండదు. వారి నుంచి మనకు చుట్టూ వలయంలా ఉండి రక్షణ కలిగిస్తుంది. కావున మనం అందరం కూడా అనునిత్యము ఈ పంచాయత స్తోత్రాన్ని జపించి ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో శత్రుశేషం లేకుండా చేసుకుందాం. జై శ్రీరామ్.